వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివాని. సో ఈరోజు నేను మీకు నో మేకప్ లుక్ చూపిస్తున్నాను అనమాట. అంటే చాలా సింపుల్గా అసలు మేకప్ వేసుకున్నట్టు తెలియకుండా ఉండాలి అంటే నార్మల్ మేకప్ కాకుండా కొంచెం లిటిల్గా అవుటింగ్కి వెళ్ళడానికి నార్మల్గా మనకి చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు మనకి అంత మేకప్ అవసరం లేదు. జస్ట్ లిటిల్గా చిన్న మేకోవర్ ఇస్తే చాలు, అది మంచి లుక్ ఇస్తుంది. సో బేసిక్గా నేను ఈరోజు నో మేకప్ లుక్ మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఎప్పుడైనా మనం వేసుకున్న డ్రెస్కి తగ్గట్టుగా కొంచెం మేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు నార్మల్ కుర్తీ సెట్, కాటన్ కుర్తీ సెట్ వేసుకున్నా. ఇది నేను అమెజాన్లో కొనుక్కున్నా. ఇది చూస్తే మీరు ఇదంతా డల్ ఫ్యాబ్రిక్ అంటే డల్ కలర్ వచ్చిన ఫ్యాబ్రిక్. సో డల్ కలర్కి మనం నో మేకప్ లుక్ అనేవి పేస్టల్ కలర్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇలాంటి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నో మేకప్ లుక్ కావాలనుకుంటే మనం పేస్టల్ కలర్స్లో డ్రెస్సింగ్ చేసుకోవాలన్నమాట. మేకప్ వేసుకునే ముందు మేకప్ గురించి కొన్ని టిప్స్ చెప్తా. లైక్ మేకప్ అంటే పెద్ద చేంజ్ ఓవర్ అయిపోతుంది. మన స్కిన్ టెక్స్చర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఆ స్కిన్ టెక్స్చర్ని మనం అయితే ఎప్పుడూ కవర్ చేయలేం. స్కిన్ టెక్స్చర్ అంటే న్యాచురల్గా మనకున్న యాక్ని కానీ లేకపోతే ఏమంటారు బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ టెక్స్చర్ అనమాట. సో హోల్స్ ఉండొచ్చు చాలామందికి, నాకు స్కార్స్ ఉన్నాయి, అట్లా చాలామందికి చాలా కైండ్స్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్ ఉంటుంది. దాన్ని మనం మేకప్తో అస్సలు కవర్ చేయలేము. ఓన్లీ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, యాక్ని స్కార్స్ ఇలాంటివి మాత్రమే మనం కొంచెం కవర్ చేసుకోవచ్చు. బట్ టెక్స్చర్ అనేది మనం అస్సలు కవర్ చేసుకోలేము, అది అందరూ గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. సో నేనైతే మాయిశ్చరైజర్ ఇది తెప్పించుకున్నా, ఎంబ్రోలైజ్ అనేది. సో ఇది ఏంటంటే నార్మల్గా ఇది సెలబ్రిటీస్ యూజ్ చేసే మాయిశ్చరైజర్ అనమాట. ఇది నేను కాదు, ద ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ కృపా పటేల్ జోషి అని, తను ఇన్స్టాగ్రామ్లో చాలామందికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో తనే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఏంటంటే తను బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. యూఎస్లో చాలా పెద్ద బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్. తను ఏం చేస్తుందంటే నార్మల్గా జెన్యూన్ ప్రోడక్ట్స్ రివ్యూ ఇస్తుంది, చాలా జెన్యూన్గా ఇస్తుంది ఎవ్రీ ప్రోడక్ట్ గురించి. సో తను తన వీడియోలో స్టేట్మెంట్ చేసింది ఏంటంటే లైక్ ఇది నార్మల్గా ఎవ్రీ సెలబ్రిటీ యూజ్ చేసే మాయిశ్చరైజర్ అనమాట. ఇది ప్రైమర్ లాగా కూడా మనకి వర్క్ అవుతుంది. సో నేను కూడా ఇది ఇప్పుడు ట్రై చేస్తున్నా. సో ఇది నేను అమెజాన్లో కొనుక్కున్నా అనమాట. సో లెట్స్ ట్రై మాయిశ్చరైజర్. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా, నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా ఇది. నేను జనరల్గా ప్రైమర్ అలాంటివి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు కొంచెం టెక్స్చర్డ్ స్కిన్, అంటే నాకు యాక్ని స్కార్స్ అట్లా ఉన్నాయి. అండ్ ఈ సమ్మర్లో చాలా స్కార్స్ వచ్చేసినాయి, అసలు చెప్పాలంటే చాలా స్కార్స్ వచ్చేసాయి. అండ్ అనుకుంటా మాకు చాలా అంటే చాలా పింపుల్స్ వచ్చాయి. యూ కెన్ సీ హియర్, క్లోజప్లో చూపిస్తా నాకు ఎంత స్కార్స్ వచ్చేసాయి పింపుల్స్కి. సో యా, ఇప్పుడు నేను మేకప్తో ఇవన్నీ కవర్ చేస్తాను. సో ఇలాంటి స్కార్స్ మనం కవర్ చేయొచ్చు, బట్ నాకు ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, అవి మనం కవర్ చేయలేము. ఆ టెక్స్చర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇంత మాయిశ్చరైజర్ తీసుకున్నా, దీన్ని మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. లైక్ చాలా కూలింగ్ ఉంది ఇది, అసలు బాగా చాలా స్కిన్ పైన చాలా బాగా వర్క్ అవుతుంది. పెట్టుకోగానే చాలా కూలింగ్ ఫీల్ వస్తుంది అనమాట ఈ మాయిశ్చరైజర్. ఖచ్చితంగా ట్రై చేయండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే నేను రివ్యూస్లో చూసాను, ఇది కూడా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా ఇది. బట్ నాకు పెట్టుకోగానే చాలా కూల్ ఫీల్ వచ్చింది అనమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. మాయిశ్చరైజర్ అయ్యాక కొంచెం డ్రై అవ్వాలి స్కిన్, అది స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేదాకా కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇంకా సామాన్ అంతా ఇందులో ఉంది. సో ఇది నాకు పెళ్ళప్పుడు అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ ఇస్తారు కదా, ఈ బాక్స్ అట్లా ఇచ్చారు. బట్ లోపల మేకప్ సామాన్ మాత్రం నాదే. ఇప్పుడు మనం లిప్ బామ్ పెట్టుకోవాలి. లైక్ లిప్ బామ్ పెట్టుకోవాలి. సో నేను స్విస్ బ్యూటీ వాళ్ళది న్యాచురల్ లిప్ బామ్, కొంచెం టింటెడ్ ఉంటుంది, బట్ ఓకే మాయిశ్చర్గా ఉంటుంది.
సో అది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. జస్ట్ కొంచెం పెట్టుకుంటున్నా. సో లిప్స్టిక్ అనేది చాలాసేపు ఉండాలి అంటే ఫస్ట్ మనం లిప్స్ని లిప్ బామ్ పెట్టుకొని చాలా సెక్యూర్ చేసుకోవాలన్నమాట. అంటే లిప్ బామ్ పెట్టుకుంటే ప్రెప్ చేసినట్టు అనమాట. లిప్స్టిక్ కోసం లిప్స్ని మనం మాయిశ్చరైజర్ లాగా, ఇప్పుడు మనం స్కిన్కి ఎట్లా మాయిశ్చరైజర్ పెట్టుకొని స్కిన్ని ప్రెప్ చేసుకున్నామో, సో లిప్స్ని కూడా అట్లా మనం లిప్ బామ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం మేకప్కి. సో యా, నెక్స్ట్ ఇంకా మేకప్లోకి వెళ్ళిపోదాం. సామాన్ ఎత్తుక్కోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీల్ చేసుకోవాలన్నమాట మన స్కిన్ని. సో యా, కన్సీలర్ దొరికింది. యా, ఇది ఫ్రమ్ మ్యాక్ నేను యూజ్ చేస్తున్నా. మ్యాక్ కనిపిస్తున్నా, ఫ్రమ్ మ్యాక్. యా, ఫ్రమ్ మ్యాక్ లిటిల్గా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను కన్సీలర్ని హ్యాండ్ తోటి వేసుకుంటున్నా. నార్మల్గా చాలామంది బ్రషెస్తో వేసుకుంటారు, బట్ నాకు అస్సలు అలవాట్లేదు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నా యాక్ని, ఓన్లీ దీని మీద ఇలా వేసుకుంటున్నా. యా, జస్ట్ ఇట్లా. ఇక్కడ సైడ్ కూడా వచ్చాయి. మిర్రర్ యూజ్ చేస్తాం. నార్మల్గా ఇక్కడ ఒక స్కార్ ఉంది. సో అంతా స్కార్స్ మీద నేను కన్సీలర్ అప్లై చేస్తున్నా. అండ్ ఆల్సో అండర్ ఐస్. సో ఇలా పెట్టుకున్న కన్సీలర్ ఎక్కడెక్కడ డార్క్ ఉంటుందో మనం అక్కడక్కడ కన్సీల్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మంచిగా స్మర్జ్ చేసుకోవాలి. అగైన్ ఐఎమ్ యూజింగ్ హ్యాండ్స్. సో మీరు చూస్తే చాలా మటుకి నా స్కార్స్ కవర్ అయిపోయాయి. చూసారు కదా, స్కిన్కి ఒక షేడ్ అనేది మనం స్కిన్కి ఇచ్చేసాము ఇప్పుడు. సో మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యాయి. సో ఇప్పుడు మనం సింపుల్ లుక్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లేదు. జస్ట్ కన్సీలర్ యూజ్ చేశాను. నో మేకప్ లుక్కి నేను ఫౌండేషన్ అస్సలు యూజ్ చేయను, ఓన్లీ కన్సీల్ చేశాక స్కిన్లో మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో మ్యాక్సిమం కవర్ అయిపోతుంది కన్సీలర్తో. యా, అండ్ నో మేకప్ లుక్కి నేను ఖచ్చితంగా అసలు ఫౌండేషన్ యూజ్ చేయను, ఓన్లీ కన్సీలర్ యూజ్ చేశాను. కన్సీలర్ ఎందుకంటే నాకు ఇప్పుడు పింపుల్స్ ప్యాచెస్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ మనకి పింపుల్స్ ఏం లేవు, అసలు స్కార్స్ లేవు అనుకుంటే మనం న్యాచురల్గా బీబీ క్రీమ్స్ ఉంటాయి కదా, చాలా బీబీ క్రీమ్స్ మార్కెట్లో ఉన్నాయి. సో ఏదైనా బీబీ క్రీమ్ మనం అప్లై చేసుకోవచ్చు. సో కన్సీలర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను కాంపాక్ట్ వేసుకుంటాను. కాంపాక్ట్ అంటే మళ్ళీ కేకీ కాంపాక్ట్ కాదు, ఇది జస్ట్ సెట్టింగ్ పౌడర్ లాగా. హుడా బ్యూటీ వాళ్ళది సెట్టింగ్ పౌడర్. ఇది కాంపాక్ట్ మేకప్ లుక్ ఇచ్చేది కాదు, న్యాచురల్ లుక్ ఇచ్చే పౌడర్ అనమాట. సో ఇది జనరల్గా లూజ్గా వస్తుంది. సో యా, ఇట్లా లూజ్గా వస్తుంది అనమాట. సో దీన్ని ప్రెస్ చేస్తున్నా, ఇట్లా జస్ట్ డ్యాబ్ చేయాలి స్కిన్ మీద. పౌడర్ ఎప్పుడైనా సరే ఇట్లా ఇలా రుద్దొద్దు, జస్ట్ డ్యాబ్ చేయాలి. సో దట్ స్వెట్ అన్నా ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా అది వచ్చేస్తుంది. కొంచెం సెట్ అయిన తర్వాత మనం బ్రష్తో కానీ దేనితోటైనా తీసేసుకోవచ్చు. హ్యాండ్ కర్చీఫ్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. యా, సో యా, అండ్ రిమెంబర్ మనం ఫేస్కి వేసేటప్పుడు నెక్కి కూడా వేసుకోవాలి, లేకపోతే నెక్ ఒకలాగా ఫేస్ ఒకలాగా కనిపిస్తుంది.
యా నెక్స్ట్ ఏంటంటే యా మనం ఇందాక పెట్టుకున్న లిప్ బామ్ మనం తీసేసుకోవాలన్నమాట. సో అంటే నార్మల్గా ఫస్ట్ మనం దాన్ని మాయిశ్చరైజ్ పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు లిప్ బామ్ని కంప్లీట్గా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు లిప్ లైనర్ తీసుకున్నా. ఇది ఫ్రమ్ మ్యాక్. ఇది ఒక న్యూడ్ షేడ్ అనమాట. ఎప్పుడైనా నో మేకప్ లుక్ కాబట్టి న్యూడ్ షేడ్సే ప్రిఫర్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో ఇది న్యాచురల్ న్యూడ్ బ్రౌన్లో ఉంది షేడ్. సో ఇది మ్యాక్ చాలా రోజులైంది, సో నాకు ఆ షేడ్ అయితే కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్ అనమాట. సో ఇది జస్ట్ లిప్ లైనర్. సో ఇప్పుడు నేను లైనింగ్ చేసుకుంటున్నా. యా లైనింగ్ చేసుకున్నా కనిపిస్తుంది కదా, కొంచెం మిడిల్లో కూడా డ్రా చేస్తున్నా. యా సో చూసారు కదా న్యూడ్ లాగా ఎంత బాగా వచ్చాయి లిప్స్. షేడ్స్ అనేవి ఇలా మనం న్యూడ్ షేడ్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. లుక్ కూడా అంత న్యాచురల్ లుక్ క్రియేట్ అవుతుంది. మనం ఎంత లైట్ షేడ్స్ సెలెక్ట్ చేసుకుంటే అంత న్యాచురల్ లుక్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. దీనికి లిప్స్టిక్ యాడ్ చేస్తున్నా. దిస్ ఈస్ ఫ్రమ్ మై గ్లామ్, మనీష్ మల్హోత్రాది అనమాట. ఆయనవి ఎట్లాగో డ్రెస్సెస్ మన క్లోజెట్లో ఉండవు, బట్ అట్లీస్ట్ లిప్స్టిక్స్ అయినా తెచ్చుకుందాం. సో అందుకని మై గ్లామ్ వాళ్ళది యూజ్ చేస్తున్నా. బట్ ఇది నాకు రీసెంట్ ఫేవరెట్ లిప్స్టిక్. చాలా 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 న్యాచురల్ లుక్ ఇస్తుంది. ఎంత న్యాచురల్ అండ్ ఎంత గ్లాజీ ఇస్తుంది అంటే దిస్ ఇస్ లిటరల్ మై ఫేవరెట్ నా. సో యా ఎంత గ్లాజీ ఉంది కదా, సూపర్. సో చూసారు కదా ఎంత న్యాచురల్ అండ్ ఎంత షైనింగ్ ఉందో. దిస్ ఈస్ మై ఫేవరెట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం ఐ షాడో న్యూడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది షుగర్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నా. లైక్ సింగిల్ కలర్ వస్తుంది. ఇది బ్లష్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఐ షాడో. సో ఇది కొంచెం ఇట్స్ ఇన్ ది షేడ్ పీచీ బ్రౌన్ అనమాట. ఇది న్యూడ్ లాగా లిటిల్గా తీసుకుంటే చాలా మంచి లుక్ క్రియేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఐఎమ్ యూజింగ్ ఫింగర్స్ అగైన్. సో ఎంత ప్రోడక్ట్ తీసుకున్నా జస్ట్ మిడిల్లో ఇలా పెట్టుకుంటున్నా. యా సో ఈ ఐకి మీ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇది కొంచెం పీచీ షేడ్లో వచ్చింది, ఇది నార్మల్గా ఉంది. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ ఐ కూడా చేసేసుకుందాం. యా ఐఎమ్ యూజింగ్ మై ఫింగర్స్. బ్రషెస్ ఉన్నాయి కానీ బ్రషెస్తో ఎందుకో నాకు లేట్ అవుతుంది అనిపిస్తుంది. ఫింగర్స్తో ఐఎమ్ ఈజీ టు యూజ్ అనమాట. ఫింగర్స్తో నాకు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. సో నేను ఫింగర్స్ యూజ్ చేస్తాను మ్యాక్సిమం. ఎప్పుడైనా ఫింగర్సే యూజ్ చేస్తాను. ఏదైనా చాలా హెవీ మేకప్ అనుకున్నప్పుడు నేను బ్రషెస్ యూజ్ చేస్తాను. సో యా చూపించాను కదా ఇది ఎంత బాగా. నేను బ్లష్ అయితే ఏం యాడ్ చేసుకోవట్లేదు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ యూ కెన్ గో ఫర్ దిస్ బ్లష్. ఇది న్యాచురల్ లుక్కే ఇస్తుంది బ్లష్ అప్లై చేసుకున్నా కానీ. లాస్ట్ స్టెప్ నేను మస్కారా యాడ్ చేస్తున్నా. మస్కారా ఏంటంటే ల్యాషెస్కి న్యాచురల్ లుక్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ అంతా యూజ్ చేసాం కదా, పౌడర్ అదంతా మనకి ఐ ల్యాషెస్ని కొంచెం డల్ చేస్తాయి. సో వాటిని హైలైట్ చేయడానికి మనం మస్కారా యూజ్ చేస్తాం. సో యా మిర్రర్. So yeah, you can see the difference. సో ఈ ఐకి మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఇది నార్మల్గా కొంచెం డల్గా అనిపిస్తుంది. సో ఈ ఐ కూడా పెట్టేసుకున్నా. లైక్ ఇదిగో ఇంత బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట మన ల్యాషెస్ మస్కారా వల్ల.
నేను ఫైనల్ లుక్ చూపిస్తాను. అండ్ కొంచెం జ్యువెలరీ యాడ్ చేస్తున్నా. సో కొంచెం స్టడ్స్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే నేను వేసుకున్న కుర్తీకి చిన్న స్టడ్సే సెట్ అవుతాయి. సో ఇది నేను ఆర్గనైజింగ్ బాక్స్ తీసుకున్నా. ఇది కూడా ఫ్రమ్ అమెజానే, బట్ ఆర్గనైజింగ్గా చేసుకోవాలి. చిన్న చిన్న స్టడ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఏదో ఒకటి పెట్టుకున్నా. స్టడ్స్ యాడ్ చేసుకున్నా, బ్లూ కలర్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే నా డ్రెస్లో బ్లూ ఉంది కదా, అందుకని బ్లూ కలర్ యాడ్ చేసుకున్నా. సో మేకప్ అయితే మొత్తం అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బిందీ యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ చిన్న బిందీ మొత్తం లుక్ని మస్తు చేంజ్ చేస్తుంది అసలు. సో మీరు మేకప్ ముందు నా ఫేస్ చూసారు, అండ్ నో మేకప్ లుక్ తర్వాత నా ఫేస్ చూడండి. లిటరలీ చాలా చేంజ్ ఉంది. చూసారు కదా ఎంత న్యాచురల్గా మేకప్ వచ్చిందో. సో ఇలాంటి స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు కూడా మేకప్ లుక్ ఈజీగా వచ్చేస్తుంది. సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మనం యూట్యూబ్లో ఫర్దర్ వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ షేర్ చేయండి.